కృష్ణా జిల్లాకు భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. విజయవాడలో పలు కాలనీలు వాన నీటిలో చిక్కుకున్నాయి. మచిలీపట్నం, గుడివాడ డివిజన్లలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బుడమేరు సహా వాగు వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారిక లెక్కల ప్రకారం 44,500 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. విజయవాడ పాతబస్తీని వాననీరు చుట్టుముట్టింది. గణపతిరావు రోడ్, కొత్తపేట, చిట్టినగర్, పించిపేట, నైజాం గేట్లోని రహదారులు, ఇళ్లల్లో వాననీరు చేరి కాల్వలను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. విద్యాధరపురం పరిధిలోని కబేళా సెంటర్, రోటరీ నగర్, నౌజోజీ కాలనీ, హౌసింగ్ బోర్డ్, సింగ్ నగర్, పాయకాపురంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి మోకాలులోతు నీరు రావడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో దుర్గగుడిపైకి వాహనాల రాకపోకల్ని 3వ రోజు నిలిపేశారు. నాలుగైదు రోజులు పెట్టి తోడుతానే ఉన్నా. 5 రోజులు పెట్టి వర్షం అలా వచ్చిన కానీ ఇంకా ఇంతే నీరు ఎప్పుడు చూద్దానే నీరే వచ్చేస్తుంది సార్. మంచిలు కూడా పట్టుకోనందుకు ఏముందండి, పంపులు నిండిపోయి ఉన్నాయి. అసలు ఆధారం ఏమి అయిపోతుంది. అసలు వంట చేసుకున్నందుకు కూడా కుదరలేదు. 3 రోజుల నుంచి వానలు అసలు బయట రాకుండా కురుస్తున్నాయండి. వాటర్ వచ్చేసి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. పిల్ల పాపలతో బయటకు వెళ్ళి ఏం తెచ్చుకోవడానికి కూడా కుదరట్లేదు. అసలు తిండి తిప్పలాక ఇబ్బంది పడుతున్నాం ఇళ్లలో ఉండి. పొద్దు నుంచి కూడా అసలు మేము పొయ్యి అంటించుకున్నది లేదు. అసలు పొద్దు నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. అసలు ఏమి వంట చేసుకోవడం కానీ, టిఫిన్ కానీ, టీలు కానీ ఏం లేదు. ఎట్లాగే ఉంటున్నాం, వస్తున్నారు చూస్తున్నా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. అసలు మచిలీపట్నం, గుడివాడలో వర్షం ముంచెత్తింది. వాంబే కాలనీ, కుమ్మరిగుండం, చెంచు కాలనీలు జలమయమయ్యాయి. గన్నవరం విమానాశ్రయం గోడ కూలడం వల్ల వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నందివాడ, జగ్గైపేట, ఉయ్యూరు, బాపులపాడు, ఉంగుటూరు, మైలవరం మండలాల్లో మొక్కజొన్న, వరి పంటలు నీట మునిగాయి. సుమారు 1,40,000 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. వరి, కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. రోడ్ల మీద చాలా నిలిచిపోయి ఉన్నాయి. దాని మూలాలు మా నీళ్ళు ఎటు వెళ్ళడానికి కదలడానికి ఇల్లు అక్కడ పోయింది. దాని మూలానికి గుర్రపడి బాగా పట్టేసింది. డ్రైనేజ్ బాగా పొడిగిపోయింది. దానివల్ల కాలం నీళ్లు చాలాలోకి ఎదురు వస్తున్నాయి కానీ బయటికి పోయే మార్గం లేదు. పంట చేయాలని మునిగిపోయాయండి. వ్యవసాయాలకి ఎకరానికి వచ్చి 30,000 పెట్టుబడి పెట్టి ఉన్నామండి. బాగా మేము భయపడి బాగా ఇది పడుతున్నామండి. దానివల్ల మాకేమి ములకబడిపోయి దానివల్ల మాకు ఉపయోగం పడేదట్లేదండి. డ్రైనేజీలు పూడిపోయి గత 10 సంవత్సరాలు పెట్టి అవి బాగు చేయక బాగా బీభత్సం అయిపోయినాయండి. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. 1,30,000 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. జాతీయ విపత్తుగా పరిగణించి అన్నదాతని ఆదుకోవాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. సీసీఐని రంగంలోకి దించి వర్షం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరింది.